హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుకుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటారు. కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తునకరు బెనకరు. అడ్డంకులు వస్తే అధిగమిస్తారు, సమస్యలు వస్తే పరిష్కరిస్తారు, అంతేగాని బీరువాలే పారిపోరు. మానసిక దౌర్బల్యాన్ని వదిలించుకొని జీవితాన్ని గెలవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్గా వ్యవహార శైలిని అనుసంధానం చేయించాలి. ఇంకొక విషయం ఏంటంటే, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకే ఒక స్థాయి ఉండాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. సో మనం అందరూ మన వాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం ఉన్నవారే అని అనుకుంటే చాలా తప్పు అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. సో ఇంకొక విషయం ఏంటంటే, మనం అతి కోపం వలన పాలైన వాడు విశ్వామిత్రుడు అని కూడా గుర్తుంచుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.